ఓయ్ 2025 ఇయర్‌లో నువ్వు నాకేం నేర్పావు అని ఆలోచిస్తుంటే అదేంటో నువ్వు నేర్పడం కన్నా శిక్షించడంపై ఇంట్రెస్ట్ పెట్టావనిపించింది. ఫస్ట్‌లీ నేను చాలా డివోషనల్ అయ్యా. ఎవరు లేని వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని తెలుసుకున్నా. ఇన్నాళ్ళు నేను ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ ట్రావెలింగ్ చేసేదాన్ని. బట్ ఇయర్ నేను వేసిన హాస్పిటల్ ట్రిప్స్‌కి వామ్మో! ఇన్ని ట్రిప్స్ వద్దు చాల్లే. ఎంజాయ్‌మెంట్ దేవుడెరుక. ఇటువంటి బ్యాడ్ న్యూస్ వినకుండా ఉంటే చాలు అనే స్టేజ్‌కొచ్చింది. ఎవరు లోలో ఉన్నా నేను వాళ్ళ పక్కన ఉండి వాళ్ళకి బూస్ట్ ఇవ్వాలి అనే స్టేజ్ నుంచి నీతో ఎవరు ఉన్నారు అని క్వెషన్ చేసుకునే స్టేజ్‌కి వచ్చా. నేను తప్పు చేయని చోట నేను తగ్గను. ఐ విల్ ఫైట్ ఫర్ మై సెల్ఫ్ అనే తోపు డైలాగ్ నుంచి సరేలే మన వాళ్ళేగా తప్పుగా అనుకుంటా వాళ్ళే తెలుసుకునే డేస్ వస్తాయి అనే స్టేజ్‌కి వచ్చాను. మన అన్న వాళ్ళు చేయని తప్పుగా బాధపడుతున్నారు. వాళ్ళకి అలా జరగకూడదు అని సరిచేయడానికి ట్రై చేసిన ప్రతిసారి చివరికి నేను అలా మంచిగా ఆలోచించడమే తప్పయింది. ఈ జాబ్ వల్ల నా రిలేషన్స్ నాకు దగ్గరయ్యాయి అనే స్టేజ్ నుంచి ఈ జాబ్, ఈ లైఫ్ అవసరమా అనే స్టేజ్‌కొచ్చాను. సమ్‌వేర్ సమ్‌హౌ ఐ మిస్డ్ మై సెల్ఫ్ అండ్ మై స్పార్క్ విచ్ ఐ గెయిన్ బై మై సెల్ఫ్. నేను ఇండిపెండెంట్ గర్ల్‌ని అని గొప్పగా చెప్పుకునే నేను ఎమోషనల్ విషయంలో ఎంత వీక్ అండ్ డిపెండెంట్ అని తెలుసుకున్నా. లాస్ట్‌లీ నేను నా అన్న వాళ్ళ కోసం తాపత్రయంత పడేంతగా నా కోసం ఎవరు పడరు అని తెలుసుకున్నా. అనుభవాల ప్రతి పాఠం జరిగినాకే కనుగొంటాం. ఈ సాంగ్‌కి లిరిక్స్‌కి నేను ఈ ఇయర్ న్యాయం చేశా. ద బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్‌డ్ దట్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నాట్ అదర్స్. ఫ్యామిలీ, లవ్ ఆర్ ఫ్రెండ్స్, ఎనీవన్. ఎనీవే థాంక్స్ ఫర్ ద ఎవ్రీథింగ్ but till 2026 that I am waiting for the happy moments, not lessons or pain. Bye bye.